ఈ సేవాదరం అందరం ఒక్కటే ఒక కాండానికి అటాచ్ అయి ఉండాలి. ఆ కాండమే సత్యసాయి భగవాను. సో స్వామికి తెలుసు, నాకు ఈ శ్రీనివాస్ డిపి బాగా తెలుసు, ఓ వాదేవరావు ఇంకా బాగా తెలుసు, స్టేట్ సేవాదార కోఆర్డినేటర్ అని నాకు బాగా తెలుసు. అది కాదు, స్వామి తత్వం తెలుసా? పట్టుకొని ఉన్నామనుకో వికసిస్తుంది. లోటస్ విల్ బి కంప్లీట్లీ గ్రోన్. అంత మూసుకొని ఉంటాం. ఎప్పుడు మూసుకొని ఉంటాం? నేను ఆయన 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 మనం ఇంటిలో ఉంటే బుద్ధ అయిపోతుంది. తెలుసుకుని ఇంకోసారి తీసుకోపోరు మన శిబిరానికి, సేవాదార శిబిరం వద్దు బాబు అంటాం కదా. సో చెయ్యడం అంతా ఇదే, వెనకాల అవేర్నెస్ అంతా కాన్షియస్. దేని మీద గుర్తుపెట్టుకున్నామంటే మనసులో మొత్తం వారే. చర్య బయట ఏమైనా చేస్తుండొచ్చు. ఇవాళ నేను బాల్వికాస్ క్లాస్ తీసుకుంటుండొచ్చు, ఇవాళ నారాయణ సేవ చేస్తుండొచ్చు, రేపు ఇంకో వేదం చాంటింగ్కి వెళ్ళొచ్చు, ఏమైనా చేస్తుండొచ్చు. వెనకాల ఎవరు పట్టుకున్నారు నన్ను? సత్యసాయి భగవాన్ అనే నమ్మకం నాలో దృఢంగా ఉందనుకో, అయితే ఇంకా మనం ఫుల్ హ్యాపీగా ఉండదు కదా. ఆ నమ్మకమే మన ఆనందాన్ని ఇస్తుంది. స్వామి ఈజ్ సచ్ ఆనంద స్వరూపం, ఆనంద స్వరూపం ఆయన. సో దట్స్ వై హి సెడ్ మీరు ప్రోగ్రెస్ అవుతుందా లేదా అంటే, ఆనందంగా ఉన్నారంటే ప్రోగ్రెస్ అవుతుందని అర్థం కదా. సో అది చాలా ముఖ్యం. నాకు ఇంకా టైం ఉంది, ఓకేనా? కొంచెం నిద్ర వస్తుందా? నిద్ర వస్తుందంటే ఆపేస్తాం, ఇష్టం. మళ్ళా తర్వాత మీరు వచ్చి నిరాపద అంతా ఇలా చేస్తారు అంటే కష్టం. చెప్తామా? ఇంతకుముందు మనం పరివర్తన గురించి చెప్పాం కదా, కొంచెం మార్పు రావాలని. ఆ మార్పు ఇంకా ఏం రావాలని చూద్దాం. స్వామి ఎప్పుడు ఏం చెప్తారు? మన దగ్గర కూడా ఉంది కదా, ఇక్కడ లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ ఎవర్ ఉంటాయి కదా. వాటిని అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకారః సమ సుఖ దుఃఖ క్షమి. రైట్? ఇవన్నీ చెప్పారు స్వామి. ఇదంతా ఒకటే పద్యం. బాల్వికాస్ పిల్లలకి నేర్పిస్తాం. నేను ఎప్పుడు అదే అనుకున్నాను. బాల్వికాస్ పిల్లలకి బట్టి కొట్టించినప్పుడల్లా ఫస్ట్ మనం దీన్ని అర్థం చేసుకోవాలి. పిల్లలకి చెప్తున్నాం కానీ మనం ఆచరిస్తున్నామా? అద్వేష్ట సర్వభూతానాం, ఎవరి మీద ద్వేషం పెట్టుకోకుండా ఉండాలి. ఈ మార్పు మనలో వచ్చిందా? ఎంత మీ ఒక ఇద్దరు ముగ్గురు అంటే నాకు చాలా ద్వేషము, వీడితో నా అవ్వట్లేదంటే రోజు చేతులు ఎత్తండి. ఒకరిద్దరు ఉన్నారు, వాళ్ళతో నాకు అవ్వట్లేదు, వాడు దగ్గరకు వస్తే నాకు కష్టమవుతుంది. అటువంటి వాళ్ళు ఉన్నామా? ఎవరు లేరా? ఒక్కరున్నారు, వెరీ గుడ్. ఒకరిద్దరు ఉన్నారు. చూడు, అద్వేష్ట సర్వభూతాన, అందరూ, నాట్ ఓన్లీ హ్యూమన్స్, భూతాన, పక్షులు, పశువులు, చెట్లు, చేమలు, అద్వేష్ట. అదే హెల్ప్ ఎవర్, హర్ట్ ఎవర్, హర్ట్ నెవర్. స్వామి ఆ డిస్కోర్స్ అది కూడా చెప్పాడు, నువ్వు హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు, హర్ట్ మాత్రం చేయదు. అద్వేష్ట, ఎవరిని ద్వేషించదు. మన ఆర్గనైజేషన్ వాళ్ళనే మనం అది ఇది అనుకుంటూ ఉన్నాం అనుకో, ఎట్లా? మళ్ళా స్వామి దగ్గర అవుతామా? సో అద్వేష్ట సర్వభూతాన మైత్ర కరుణ ఏవచ. మైత్ర, కరుణ, దయ ఇవన్నీ ఉండాలి. అవన్నీ మనం అందుకే ఈ క్వాలిటీస్ మనలో రావాలనే మనం సర్వీస్లు ఇవన్నీ చేసుకుంటూ ఉన్నాం. ఇంకొకటి చాలా ముఖ్యమైనది, ఇది ఒక్కదాన్ని కొంచెం నాకు తెలుసు, ఇది చాలా 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 డ్రై సబ్జెక్ట్ అయినా కానీ చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్. స్వామి దీని మీద చాలా సార్లు చెప్పారు. అందుకే ఒక 2 నిమిషాలు తినండి, తర్వాత కొంచెం చిన్న పులుపు తీసినా ఏం కాదు, ఒక 2 minutes. ఓకే? ఎప్పుడు చెప్తారు కదా స్వామి, న కర్మణ న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానశు. ఏం చెప్పారు బేసిక్గా? ఏం లేదు, దేంతో కాదు, నా కర్మణ ఎన్ని మంచి పనులు చేసినా కానీ ఏం కాదు, ఎంతమంది బలగం ఉన్నా ఏం చేయలేము, ఎంత ధనం ఉన్నా ఏం చేయలేము, త్యాగేనైకే అమృతత్వమాన.
అంటే భగవంతుని దగ్గరికి వెళ్ళాలంటే త్యాగం మాత్రమే దారి, వేరే దారిలో ఏది లేవు, అన్ని డోర్స్ క్లోజ్ ఉన్నాయి. ఓన్లీ వే ఇస్ త్యాగం. నౌ ద క్వశ్చన్ ఈజ్, ఏమి త్యాగం చేయాలి? ఏమి త్యాగం చేద్దాం? ఆస్తులు త్యాగం చేద్దామా? ఏదుంటే రిలేటివ్స్ ని, రిలేషన్స్ ని త్యాగం చేద్దామా? ఏది ఉంటే అది త్యాగం చేద్దామా? ఏం త్యాగం చేద్దాం అమ్మా? సెల్ఫిష్నెస్ ని త్యాగం చేద్దామా? వెరీ గుడ్. సేవని త్యాగం చేద్దామా? సేవ కోరికల్ని త్యాగం చేద్దామా? వెరీ గుడ్. సమయాన్ని త్యాగం చేద్దామా? వెరీ గుడ్. ధనం కన్నా మోర్ వాల్యుబుల్ ఇస్ టైం. సో టైంని త్యాగం చేద్దామా? మనలో ఉన్న చెడు భావాలన్నింటినీ త్యాగం చేద్దామా? అది తెలుసు కదా అందరికి. స్వామి ఆర్బీఐ నోట్స్ ఏవి అన్ని సాలిడ్ నోట్, మట్టి అండి, దాని మీద 100, 50, 20 అని రాస్తాం నోట్ల మీద. ఎవరు తీసుకోరు, రోజు నోట్లు చిరిగిపోతాయి. ఆ నోట్ ఎవరు ఏ షాప్ కూడా తీసుకోడు. ఆ పనికిమాలిన నోట్స్ అన్ని ఆర్బీఐ వాళ్ళకి ఇస్తే వాళ్ళు బ్రాండ్ న్యూ నోట్స్ ఇస్తారు, కొత్త నోట్స్ ఇస్తారు. అలానే మీ దగ్గర ఉన్న చెడు స్వభావాలన్నీ నాకు అర్పించండి, మీలో సద్గుణాలు నింపి పంపిస్తాను అని చెప్పారు స్వామి. సో ఎంత ఓన్లీ హీ కెన్ డూ దట్. వేరే ఎవరు అలా చెప్పలేదు, మామూలు వాళ్ళు ఎవరైనా చెప్పగలుగుతారు అలా. సో అదొకటి. బట్ ఏం త్యాగం చేద్దాం? సో ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు ది క్వశ్చన్, ఇంతకేం త్యాగం చేద్దాం? పండ్ల పండ్లు, వెరీ గుడ్. మనకున్న పండ్లు, మనకున్న ధనం త్యాగం చేద్దాం. ఇంకా ఇప్పుడు నేను క్లూ ఇస్తాను, మంచిగా చూడండి. క్లూ ఇంతకుముందు పద్యం ఏం చెప్పాం? అనుద్వేగకర అభ్యస్త సర్వభూతాన మైత్రకరణీయవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖం క్షమి. ఏమైనా క్లూ వచ్చిందా? అహంకారం పట్టేస్తున్నారా? భోక్తృత్వం రెండు చేయాలి. ఏం సార్? కర్తృత్వము భోక్తృత్వం రెండు త్యాగం చేయాలి. వెరీ గుడ్. కర్మణ్యే వాదితానస్తే మా ఫలేషు కదాచన. మా కర్మ ఫల కేతు, నేనే చేస్తున్నాను ఈ కర్మ, దాన్ని వదిలేయాలి. అదే కర్మ ఫల త్యాగం. కృష్ణ భగవానుడు స్వామి ఎన్ని డిస్కోర్సుల్లో చేశాడంటే, చెప్పారంటే నేను చేస్తున్నాను అనే భావం పెట్టుకోవద్దు, అది చాలా హేతు అవుతుంది నీకు. అహంకారం మమకారం అనేది భయంకరంగా పెరుగుతుంది. ఎప్పుడు నేనే కడతాను. ఇప్పుడు భాస్కర్ గారు అన్నారు, సర్టిఫికెట్ అనేది నేనే ఇచ్చినాను, లేకపోతే మీరు ఏదో నేను వచ్చి మాట్లాడిండు, ఆయన వచ్చి మాట్లాడిండు, నేను సర్టిఫికెట్ లేకపోతే ఏం లాభం అంటాడు. రైట్? అవుతుందా? కర్తృత్వం ఉండరాదు. కర్మ ఏది చేసినా ఎందుకు ఉండరాదు? స్వామి ఎందుకు చెప్పినారు ఎందుకు ఉండరాదని? గెస్ చేయండి. ఏదైనా మంచి కర్మ చేస్తే ఏమొస్తుంది? పుణ్యం వస్తుంది. చెడ్డ పని చేస్తే పాపం వస్తుంది. లేదా మంచి పనులు చేస్తే స్వర్గానికి పోతాం, చెడ్డ పనులు చేస్తే నరకానికి పోతాం. భూమి మీద ఉంటే నరకానికి పోతే స్వర్గానికి పోతాం. మనకి ఇంకే వచ్చాం. రెండింటిని మనం ఆ ఫలితాన్ని, మంచి ఫలితాలు చెడు ఫలితాలు అవన్నీ అనుభవించి ఎగ్జాస్ట్ చేసుకొని స్వామి దగ్గర పోవడానికి వచ్చాం. భూమికి ఎందుకు వచ్చాం? ఏదో మునుపట్లో మంచి పనులు చేశాం, చెడ్డ పనులు చేశాం. చెడ్డవాడికి చెడ్డ ఫలితాలు, మంచి వాడికి మంచి ఫలితాలు. చెడ్డవాడికి చెడ్డ ఫలితం ఏంటి? కొంచెం దుఃఖం ఇస్తాడు. రుద్రుడు ఇవన్నీ చేసేది రుద్రుడు. దుఃఖం ఎందుకు చేస్తాడు? అరే నువ్వు ఏదో చెడు చేసావు, అనుభవించడం అయిపోతుంది కదా, మళ్ళీ రాత్రికి. ఏదైనా సుఖం వచ్చింది, మంచి పనులు చేస్తావు పూర్వం, ఆ సుఖం అనుభవించు, మళ్ళీ రావు. సుఖం చేసినా మంచి పనులు చేసినా నేనే చేశాను మంచి పని అనుకున్నావు అనుకో, సుఖం అనుభవించడానికి ఇంకో జన్మ తీసుకోవాలి కదా. ఊరికే రుణమేమి పెట్టుకోవడానికి, నువ్వు ఏం చేయాలి దానికి డబల్ వాపస్ ఇస్తాడు కదా. మంచి ఏం చేశాను, నేను చేశానంటే ఒక బంగారు చైన్తో కట్టేసుకోవడం. సిల్వర్ చైన్ అయితే ఏంటి, ఐరన్ చైన్ అయితే ఏంటి, బంగారు చైన్ అయితే ఏంటి, మంచి ఏంటి చెడ్డేది. నేను చేశాను అనే అహంకారం ఉందనుకో, కర్తృత్వం ఉందనుకో, అంతే పోయినట్టు. ఏది చేసినా, సేవ చేసినా, మహిళా అమ్మగారు చెప్పారు, ఇప్పుడు మహిళా స్కూల్లో అన్ని బ్యాచ్లు వస్తారండి, అన్ని బ్యాచ్లు మిమ్మల్ని పిలుచుకుంటేనే వస్తారు, మీరే పోతారని కూడా పోయినట్టు.
డస్, పిలుచుకునేది చేయించుకునేది ఆయన. ఈ మైక్ నుంచి మాట్లాడుతున్నాడు. మైకు ఉన్నటువంటి సడన్ గా ఈ హరినాథ్ ఏది మాట్లాడేది నా నుంచే కదా మొత్తం పోయేది, నేనే మాట్లాడుతున్నాను అనుకుంటున్నాను. పోయి మైక్ ఏమంటాం, ఏమి ఇక్కడ అనంటాం, పక్కన పెడేస్తే ఇంకో మైక్ తీసుకుంటాం కదా. భగవంతుడి దగ్గర కూడా నేనే చేశాను అని అనుకున్నాడు అనుకో, అని పక్కన పడతాం. ఏమనుకుంటాము, భగవంతుని చేతిలో ఒక పనిముట్టునయ్యాను, నన్ను మీరు ఒక పనిముట్టుగా వాడుకున్నందుకు చాలా 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 ధన్యవాదాలు స్వామి అని మనం స్వామి. అందుకే అందరు పెద్దవాళ్ళు మన సంస్థలో సేవ చేసిన పెద్దవాళ్ళు అందరూ చెప్తారు కదా, సేవ బాగా చేస్తే స్వామి ఏమిస్తారు, ఇంకా సేవ ఇస్తారు. అంటే మనలో అహంకారం మమకారం ఏం లేదు, మంచి పనిముట్టులా ఉన్నాము కాబట్టి మళ్ళీ మళ్ళీ వాడతాడు. ఏదైనా మంచి పెన్ను బాగా రాసిందనుకో మళ్ళీ ఆ పెన్ను వరకు వెతుకుతాం కదా. ఏదో పని మంచిగా రాయని పెన్ను వరకు వెతుకాం, మంచిగా రాసే పెన్ను వరకే వెతుకుతాం. అలానే మంచిగా సేవలు, మంచి సేవలు అంటే ఏంటి, ఎక్కువ రోజులు సేవ చేశాను తక్కువ రోజులు సేవ చేశాను కాదు. అహంకారం మమకారం నేనే చేస్తున్నాను అనే భావం లేకుండా, స్వామి నువ్వు చేస్తున్నావు చాలా సంతోషం థ్యాంక్ యూ, ఆ భావంతో సేవ చేస్తే తప్పకుండా. మీరు ఎవరైనా వాచ్ చూస్తే నేను కూడా చూస్తాయి. బట్ ఎనీవే 5 minutes ఉంది, నేను కోచేది. మనం ఎప్పుడైనా అప్రోచ్ అదేం టైం ఎప్పుడైతే అప్పుడు ఆపేయదు. సో వస్తలేదు ఫైన్. సో సార్ అంటాడు మళ్ళీ మేము హైదరాబాద్ పోయినప్పుడు హైదరాబాద్ పోయే దారిలో నిద్ర రావాలి, హైదరాబాద్ దాకా వెళ్ళాలి కదా. సో అహంకారం మమకారం అయిపోయింది. ఆస్తి ఇది కూడా చాలా ముఖ్యం. దుఃఖము సుఖంలో క్షమంగా ఉండడం కూడా చాలా 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 మంచి క్వాలిటీ. దిస్ ఈజ్ సంథింగ్ దట్ స్వామి లైక్స్ ఎ లాట్. ఎప్పుడైనా కొంచెం దుఃఖం వస్తే స్వామినే ఏదేదో అంటాము, సుఖం వచ్చినప్పుడు మాత్రం మర్చిపోతాం ఆయన కదా. ఎప్పుడు మీకు కుంతీదేవి స్వామి చెప్పింది గుర్తుండదు, స్వామి ఎప్పుడు నాకు కష్టాలు ఇవ్వు అయితే నేను ఎప్పుడు మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటానని. కానీ కబీర్ ఉల్టా చెప్పాడు. కబీర్ చెప్పిన దోహాలో ఏం చెప్పాడంటే, అంటే కుంతి తల్లి చెప్పింది కూడా వాస్తవమే. ఈయనేం చెప్పాడంటే, నాకే సుఖాల్లో ఎప్పుడు స్వామిని గుర్తుపెట్టుకున్న వాళ్ళకి కష్టాలు ఎందుకు వస్తాయి అన్నాడు. సుఖం వచ్చినప్పుడు నేనేదో చేసి ఈ సుఖాన్ని సంపాదించాను అనేది లేకుండా, నాకు ఈ సుఖం వచ్చిందంటే నీ దయ స్వామి అని స్వామిని సుఖంలో కూడా మనం గుర్తుపెట్టుకోగలిగితే కష్టాలు ఎందుకు వస్తాయి, అది కబీర్ దోహం. సో కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఈక్వానిటీ, సమత్వం యోగా ఉచ్యతే, రైట్. గీతలో కూడా చెప్పారు సమత్వం. ఇది చాలా, ఇదే మార్పు. స్వామి మనలో ఎక్స్పెక్ట్ చేసే మార్పు లేదు. ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా అంటారు ఆర్గనైజేషన్లో, లేదా మనమే ఎవరైనా ఏదైనా అంటాము, ఇట్స్ ఓకే. కొంచెం దాన్ని చల్లగైన వరకు సమదుఃఖ సుఖక్షమి అలా ఉండి కొంచెం స్వామిని పట్టుకోగలిగితే క్షమించడం, అది కూడా చాలా మంచి వాల్యూ. చెప్పాను కదా, ఎవరైనా ప్రేమించాలంటే ముందు క్షమాగుణం ఉండాలి. క్షమించడం రాకపోతే ప్రేమించడం ఇంపాసిబుల్. అందరం తప్పులు చేస్తాం కదా. తప్పులు చేయని వాళ్ళు ఎవరైనా ఉంటారా? అందరం తప్పులు చేస్తాం. ఈయన తప్పు చేశాడు, ఈయన క్షమించను అన్నాం అనుకో, నీకు ప్రేమించడం రాదని అంటాం. క్షమించగలిగితేనే ప్రేమిస్తాం. మనల్ని ఎవరైనా ప్రేమించాలి అంటే మనలో ఏ గుణం ఉండరాదు? మనం ఎవరైనా ప్రేమించాలంటే మనకు క్షమాగుణం ఉండాలి, అయితే ప్రేమిస్తాం. మనలో ఏ గుణం లేకుంటే మనం ఎవరైనా ప్రేమిస్తాం. అహంకారం లేకుంటే తప్పకుండా మనం ప్రేమిస్తాం. స్వామి డిస్కోర్స్లో చెప్పాడు, నీకు అహంకారం ఉంటే నీ ఇంట్లో ఉండే ఫ్యామిలీ మెంబర్స్, నీ భార్యా పిల్లలే నీ గౌరవం ఇవ్వరు. అహంకారం ఉంటే నీ భార్యా పిల్లలే నీ గౌరవం ఇవ్వమని చెప్పారు. అంత డైరెక్ట్గా ఈ అహంకారం మమకారం అని చెప్తూ స్వార్థము స్వప్రయోజనం. అందుకే ఇలా అయింది పరిస్థితి అంతా ప్రపంచంలో. ఆ స్వార్థాన్ని స్వప్రయోజనాన్ని కొంచెం తగ్గించుకొని క్షేమాలు కూడా మనం గుర్తుపెట్టుకొని ఇలాంటి చిన్న మార్పులు, ఏవో పెద్ద మార్పులు రాక్కర్లేదు. మనం చేసే పనిలో కొంచెం ఈ మార్పులు స్వామి చూశాడనుకో, యోమత్త సమీప్యత, వారి దగ్గరికి స్వామియే వస్తారు. మనం వెళ్ళాల్సిన అవసరమే లేదు స్వామి దగ్గరికి. మనం చేయాల్సిందంతా జాగ్రత్తగా మనసులో ఎప్పుడు ఏది నేర్చుకున్నాం. ఇవాళ మనం ఇవన్నీ మాట్లాడుతున్నాం కదా.
మాయ ఏం చేస్తుంది, ఈ హాల్ నుంచి బయటికి వెళ్తూనే అన్ని మర్చిపోయేలా చేస్తుంది. అదే మనసు యొక్క ఎలా చేస్తుంది, మనసు నీట్గా ఫోకస్ చేయలేదు, ఇంకో దానికి ఇది పోతుంది, ఇది మర్చిపోతాం. అందుకే మన సంప్రదాయంలో చాలా క్లియర్గా చెప్పారు, ఏది విన్నా మననం చేసుకుంటేనే అది మనతో ఉంటుంది. తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేయడానికి నిధిధ్యాసనం మననం అంటారు. సో మనం ఇవాళ పెద్దవాళ్ళు చాలామంది చెప్పారు, రాష్ట్ర అధ్యక్షులు వాళ్ళు చెప్పారు, సేవాదళ కోఆర్డినేటర్స్ చెప్పారు, మనమంతా మాట్లాడుకున్నాం. ఇవాళ మాట్లాడుకున్నదంతా ఏదో మీకు ఏ విధంగా అర్థమైనా సరే, ఎలా అర్థమైందో ఒక 2-3 లైన్స్ కానీ ఆ అర్థమైంది మనసులో పెట్టు. దాన్ని నేను పాటిస్తున్నానా, దాన్ని నేను యూజ్ చేసుకోగలుగుతున్నానా అనేది నేను పట్టుకున్నామనుకో మార్పు. ఇది విన్నాము, అక్కడ పోతేనే మర్చిపోయాము, నేను మళ్ళీ అప్పుడప్పుడు అంటే శ్రీనివాస్ అంటారు, సార్ మళ్ళీ మీటింగ్ సార్ కదా. కానీ ఇవాళ రోజంతా విన్నాము, విన్న దాంట్లో ఈ 1-2 నేను మార్పు తీసుకోగలుగుతున్నాను, మళ్ళీ మీటింగ్ అయితే మళ్ళీ ఏదైనా మార్పు పట్టుకోగలుగుతానేమో అనే తపన ఉండాలి. ఇంకో మీటింగ్ అంటే ఈ మీటింగ్ల గురించి కూడా స్వామి చిన్న కథ చెప్పారు, దాన్ని చెప్పి ఆపేస్తారు. ఎందుకంటే నెక్స్ట్ టైం శ్రీనివాస్ గారు, మన కామారెడ్డి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు వాళ్ళు మీటింగ్లకు పిలిస్తే మనం మళ్ళీ మీటింగ్ అనకుండా ఉండడానికి ట్రై చేస్తున్నాం. రాముడు భీముడు అని ఇద్దరు ఉంటారు, అడవికి కట్టెలు కొట్టడానికి పోతారు. పెద్ద మాన్లు ఉంటాయి, మాన్ల మీద పడతారు, డైరెక్ట్ గుడ్డలు పట్టుకొని. రాముడు ఒక పక్క పోతాడు, భీముడు ఒక పక్క పోతాడు, నాలాంటి వాడు మధ్యలో కూర్చొని చూస్తున్నాడు ఎవడు పని చేస్తున్నాడు. రాముడు కొద్దిసేపు కట్టెలు కొట్టాడు, బాగా వినిపిస్తుంది చప్పుడు, ఆ కట్టెలు కొడితే చప్పుడు వినిపిస్తుంది. కొద్దిసేపటికి ఇంతమంది చప్పుడే రావట్లేదు, రాముడు కొట్టలు కడుతున్నట్టు. భీముడేమో పట్ట వేసేస్తున్నాడు, ఫుల్ చప్పుడు వస్తుంది బాగా. సో తర్వాత నేను అనుకున్నా, ఇప్పుడు ఇక టైం అయింది, రాముడు ఎక్కువ కొట్టింటాడా భీముడు ఎక్కువ కొట్టింటాడా చూద్దామని అనుకుంటాడు. నేను అనుకున్న సప్పిడి ఇక్కడి నుంచే వచ్చింది, మోస్ట్లీ భీముడే ఎక్కువ కొట్టింటాడని భీముడి దగ్గర పోయాను. భీముడి దగ్గర ఒక కుక్క ఇంత కట్టెలు ఉన్నాయి. తర్వాత చాలా ఉన్నాయి వీడి దగ్గర, వీడే ఆబ్వియస్లీ చాలా ప్రయత్నం చేశాడు, వీడి దగ్గర ఎక్కువ ఉన్నాయని అనుకుని రాముడి దగ్గరికి వెళ్ళాడు. రాముడి దగ్గర 2 అంతాలు కట్టెలు. ఇదేంటి నువ్వు కొట్టనే లేదు, 1 గంట కొట్టే 1 గంట వండుకున్నట్టున్నాము, శబ్దం అసలు రాలేదు, ఏంటి ఎట్లా వచ్చినాయని అంటే రాముడు చెప్తాడు, 1 గంట కొట్టాను, ఆ గంట కొట్టిన తర్వాత 1 అరగంట సానబెట్టాను నా కొట్టేది. అందుకే నేను సానబెట్టినప్పుడు నీకు సప్పుడు వినిపించలేదు, కానీ సానబెట్టినా. ఆ మొండు గడ్డలతో ఎంతసేపు వాడు కొట్టినా వాడికి వచ్చిన కట్టెలు నేను గంటకోసారి సానబెట్టాను కాబట్టి షార్పుకుంది నా గుడ్డలు, కాబట్టి ఇన్ని కట్టెలు కొట్టగలను. స్వామి అలా చెప్తూ ఈ మీటింగ్లు కూడా సానలాంటి, మనం తర్వాత డబల్ సేవ చేయగలగాలి. ఇలాంటి మీటింగ్లు ఒక 2 పెట్టుకున్నాం అనుకో, దాని తర్వాత ఒక 2-3 నెలలు మళ్ళా శ్రీనివాస్కి చెప్పాలన్నారు, నేను వస్తాను సార్ సేవకి, అంతే కదా. ఇది సానబెట్టుకోవడం లాంటి బుద్ధి వికసించాలి. ఇలా ఇంత మంచి అవకాశం ఇచ్చిన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారికి, సేవాదళ కోఆర్డినేటర్స్కి, ప్రశాంత్ సర్వీసెస్ కోఆర్డినేటర్ భాస్కర్ గారు, అందరూ వచ్చిన మహిళాస్ చాలామంది మీరు యాక్టివ్గా పార్టిసిపేట్ అయ్యారు. మీరు కూడా మనం ఎప్పుడు ఎక్కువ మాట్లాడాం కానీ వింటూ ఉంటాం, సో ఇట్స్ ఓకే. సో మీరు విన్నారు, అందరూ టైం తీసుకొని వచ్చి అందరూ అటెండ్ అయినందుకు అందరికీ మనకోసారి సాయిరాం. మనకి అవకాశం ఇచ్చిన స్వామికి మన అందరి తరఫున ప్రణామం సమర్పిస్తుంది. సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. మనం ఉదయం నుంచి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, కామారెడ్డి జిల్లాల ఆత్మీయ సమావేశంలో, సాధన శిబిరంలో సమన్వయకర్తల అందరూ, సమితి కన్వీనర్స్, సమన్వయకర్తలు, జిల్లా ఆఫీసర్స్ అందరూ కూడా చక్కటి సమన్వయ సమావేశంలో అన్ని విషయాలు కూడా తెలుసుకోవడం జరిగింది. ఈ రోజుతో మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 37 జిల్లాల్లో 28 జిల్లాల పూర్తి సమీక్ష సమావేశం చేసుకోవడం జరిగింది.
చాలా సంతోషం. స్వామివారి విద్యార్థుల ఆశీస్సులు ఇంత చక్కటి సమావేశం ఈ రోజుతో ఇంకా 2 అంశాలతో పూర్తిగా ముగించుకోవడం అయింది సాయం. ఇప్పుడు మన సభ్యులందరితో, మహిళలు మరియు తెలుసు సేవల సభ్యులందరితో ఇక్కడ ఆసీనులైన అందరితో స్వామివారు బోధించిన రీతిలో దీక్షా ప్రార్థన ఉంటుందండి. దయచేసి అందరు సభ్యులు లేచి నిలబడి ఉదయంపై చేసుకొని దయచేసి అందరూ కూడా అన్నారండి. ఓం శ్రీ సాయిరామ్. हे शिरडीश परमेश्वर श्री सत्यसाई प्रभु తాము అపార కృపతో అవతరించి చేపట్టిన ఈ దివ్య ఉద్యమంలో మేము అందరము సమర్థవంతమైన పనిముట్లుగా ఉపయోగపడినట్లు అనుగ్రహింపుడు. అందుకు తగిన శక్తి, సామర్థ్యము, ఏకాగ్రత, చిత్తశుద్ధి, ఓర్పు, నేర్పు, ఆధ్యాత్మిక చింతన, అనుభవైక జ్ఞానము మాకు ప్రసాదింపము. మా తలంపులు, వాక్కులు, క్రియలు తోటి సోదరి సోదరులను ఆధ్యాత్మిక చింతన శక్తులుగాను, సాయి ఉద్యమ శక్తులుగాను చేయనట్లు మీకు ప్రియమైన పద్ధతిలో జీవించగలుగునట్లా మమ్ము ఆశీర్వదింపుము. మానవాళి తమ జీవిత లక్ష్యమును సాధించుటకు మీరు దయతో మాకు అందించిన నవసూత్ర ప్రవర్తన నియమావళిని నేను కార్యకర్తగా, భక్తునిగా నిరంతర సాధన చేస్తూ మీ అవతార ఉద్యమంలో చక్కని పనిముట్టుగా శ్రీ సత్యసాయి సేవా సంస్థల నిజమైన ప్రతినిధిగా ఎదిగేలాగున నన్ను అనుగ్రహించమని భక్తి శ్రద్ధలతో నిత్యము ఆచరించుటకు కావలసిన శక్తిని, యుక్తిని, సామర్థ్యమును మాకు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను. జై సాయిరామ్. ఈ కార్యక్రమంతో పూర్తి కార్యక్రమం శిక్షణ శిబిరము అయిపోయింది. ఇప్పుడు మనకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నిజామాబాదు, కామారెడ్డి ఉమ్మడి జిల్లాల అధ్యక్షుల వారితో శిక్షణకు సంబంధించిన సర్టిఫికెట్స్ అందరికీ జిల్లా అధ్యక్షుల వారి ద్వారా మన రాష్ట్ర సేవా సమన్వయ వాద్యవరావు గారు, హరినాథ్ రెడ్డి గారు, భాస్కర్ గారు ఉండి అందించడం జరుగుతుంది. మహిళల వైపు గీతాపవన్ గారు. జిల్లాల వారికి దయచేసి రండి సాయిరామ్. మొదటగా నిజామాబాద్ జిల్లా. నిజామాబాద్ ముందుగా మన ఉభయ జిల్లాల అధ్యక్షుల వారు దయచేసి ఈ సాధనా శిబిరం గురించి మాట్లాడవలసిందిగా మరి కోరుతున్నాం. నిజామాబాద్ జిల్లా అధ్యక్షుల వారు. साधना शिविर पर डिस्ट्रिक्ट समिति भजन मंडल कोऑर्डिनेटर ఉదయం 10 గంటల నుంచి దాదాపుగా మనం 4 o'clock వరకు నిర్వహించుకోవడం జరిగింది. స్వామివారి అనుగ్రహ ఆశీస్సులతో ఈ కార్యక్రమము నా ఉద్దేశంలో ఒక జిల్లా అధ్యక్షుడిగా డెఫినెట్గా ఇలాంటివి ఒక 5 to 6 months ఒకసారి ప్రతి జిల్లాలో బట్టి డెఫినెట్గా మనకు ఆ మోటివేషన్ వస్తుంది అనే ఉద్దేశం తెలియజేయడం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమంలో ఇంకా కొంతమంది ఆఫీస్ బేరర్స్ కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు సార్ ఈరోజు. దాదాపుగా స్వామి అనుగ్రహంతో ఇలా అందరూ కూడా పాల్గొన్నారు. అందరిపై ఆ స్వామి అనుగ్రహం మెండుగా ఉండాలని కోరుతున్నాను. కామారెడ్డి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ వెంకటేష్ గారు కూడా ఈరోజు సాధనా సంఘం గురించి మాట్లాడారు. శ్రీ సాయినాథ్ భగవాన్ శ్రీ సత్యసాయినాథ్ దివ్యశ్రీ చరణాలను అనంత కోటి ప్రణామాలు అర్పించుకుంటూ
ఆశీర్వైనటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక సాయం, స్టేట్ ఆఫీస్ బేరర్స్, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్ అందరికీ, సమితి భజన మండలి స్థాయి ఆఫీస్ బేరర్స్, మహిళా అందరికీ నా హృదయపూర్వక సాయం. రియలీ టుడేస్ ప్రోగ్రామ్ ఈజ్ వెరీ ఫ్రూట్ఫుల్ సార్. చాలా బాగా అనిపించింది. అందరికీ కంప్యూటర్లో రిఫ్రెష్ కొట్టినట్టుగా ఒకసారి అందరికీ భోజని వదిలించినట్టుగా ఉన్నట్టు అనిపించింది. చాలా బాగా అనిపించింది సార్. సార్ కూడా మార్నింగ్ వాసయారావు గారు ఒక 1 అవర్లోనే మొత్తం సంస్థలో ఉన్న కార్యక్రమాలన్నీ నేషనల్ ఇనిషియేటివ్స్తో సహా టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అదేవిధంగా హరినాథ్ రెడ్డి గారు, రియల్లీ ఐ లైక్ టు లిసన్ హిస్ టాక్ ఆల్వేస్. మొదటిసారిగా నేను గ్రూప్ 2 ఆన్లైన్ ట్రైనింగ్ ఇచ్చారు కోవిడ్ పీరియడ్లో అనుకుంటా సార్. అప్పుడు విన్నాను. అప్పటి నుంచి సార్ మాటలు ఎప్పుడు వినాలా నేను వెయిట్ చేస్తూనే ఉంటాను. మళ్ళీ వాళ్ళు నాకు అదృష్టం కలిగింది. రియల్లీ అంటే ప్రాక్టికల్గా సో ఆఫీస్ యాజ్ ఎ ఆఫీస్ బేరర్స్ వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అనేది చెప్పిన విధానం నిజంగా ఇంటరాక్టివ్ మెథడ్లో చెప్పారు సార్. చాలా బాగుంది సార్. ఒకటే ఎప్పుడు నేను కోరుకునేది ఒకటే ఏమిటంటే, స్వామి మనకు సేవ గురించి చెప్పినప్పుడు ఒకటే చెప్పారు, సృష్టి స్థితి లయలను క్షణమాత్రంలో సృష్టి చేయగలిగినటువంటి స్వామికి ఇప్పుడు సంకల్పం మాత్రం అన్నీ చేసుకోగలుగుతారు. కానీ స్వామి మనం చెప్పిన మాట ఎప్పుడు గుర్తు తెచ్చుకోవాలి. ఈ సేవ పేరుతో మనందరికీ స్వామి పుట్టపర్తిలో ఒక 10 రోజులు గడిపే సద్భాగ్యాన్ని ప్రసాదించడమే ఈ సేవల వెనుక ఉన్న అంతరాలు. నిజంగా అది స్వామి మనకి ఇచ్చిన అదృష్టం. అందరూ దీన్ని మనందరం ఈ భాగ్యాన్ని మనం నోచుకున్నందుకు, ఈ భాగ్యానికి నోచుకున్నందుకు మనందరం తృప్తిపడి ఈ అన్ని సేవలలో అందరూ మీ కింది స్థాయి నుంచి అంటే ఒక సాధారణ సేవల సభ్యుడి నుంచి వచ్చిన రెస్పాన్స్ని బట్టే సమితి స్థాయి, అదేవిధంగా సమితి నుంచి వచ్చిన రెస్పాన్స్ని బట్టే జిల్లా స్థాయి, ఇవన్నీ అదేవిధంగా రాష్ట్రం తెలంగాణలో సేవలు బాగా జరుగుతున్నాయా లేదా అనే దానికి ప్రామాణిక యూనిట్ ఏంటి అంటే సమితి లేదా భజన మండలి. కాబట్టి ఆ స్థాయి నుంచి మనందరికీ అన్ని రకాలుగా సమితి భజన మండలి నుంచి సపోర్ట్ ఇవ్వవలసిందిగా, అందుకు కృషి చేద్దాం మనందరం. నేను మరీ అందరినీ ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ జై సార్. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ ఫినిష్ చేసినటువంటి స్టూడెంట్స్కి హైదరాబాద్ నమస్కరిస్తూ అందరికీ సాయిగా. ఇక్కడ మగ్గం వరకు నేర్పించాము, మాట్లాడబడుతుంది. మన ఇక్కడ వాళ్ళు చాలా మంది, ఒక 10 మంది యూత్ పిల్లలు నేర్చుకున్నారు. మన మగ్గం వరకు కూడా 3 months నేర్పించాము. వాళ్ళకి మరి ఆమె గారితో టికెట్ ఇస్తారని చెప్పాము కాబట్టి వచ్చారు. కొంతమంది రాలేకపోయారు. వాళ్ళు టెస్ట్ పెట్టారు, అన్నీ మగ్గం వర్క్ ఎలా వస్తుంది ఎలా చేసి ఆమెకి వాళ్ళకి సర్టిఫికెట్ ఇస్తామని వాళ్ళని చూసి తీసుకున్నాము. వాళ్ళు మొత్తం పర్ఫెక్ట్గా నేర్చుకున్నారు మగ్గం వర్క్. పూసలు వేయడం, మగ్గం వర్క్లో చాలా రకాలు ఉంటాయి. ఇన్ని రకాలు కూడా నన్ను రాణి అని ఈ అమ్మాయి చూసి కూడా నాకు కూడా కొంచెం ఇన్స్పైర్ అయినట్టు అనిపించింది. వీళ్ళని చూసి దేవుడు రోజు చేసే నారాయణ సేవ అయినా, దీంట్లో బయట చేసే కార్యక్రమాలు ఏవైనా హాస్పిటల్ అలా చేసే సేవ చాలా బాగుంది. రావడం వల్ల మనకి ఇక్కడ జరిగే కార్యక్రమాలు ఇలాగా రోజు వస్తున్నారా, ఏం చేస్తున్నారు అని మన యూత్ పిల్లలకు చాలా మంది తెలిసింది. కొంతమంది రావాలి, మనకు కూడా టైం దొరికినప్పుడు డాన్స్ సేవకు కూరగాయలు తరగేయడమో లేకపోతే ప్యాకింగ్ చేయడమో ఇలాగా మనం నేర్చుకునేది ఇంకోళ్ళకు చెప్పాలి
అనే ఆలోచన కొంతమందికి వచ్చింది. నిజంగా చెప్పాలంటే ఇంత బాగా జరుగుతుందా, మందిరంలో ఇలాగ సేవలు చేస్తారా, ఇలాగ ఎవరైనా మనం కావాలంటే ఆకలితో ఉన్నప్పుడు అన్నం ఎవరిస్తారు, ఇంత బాగా వేడి వేడి అన్నం మీరు ఎలాగ రోజు చేసిస్తున్నారంటే నిజంగా తినేవాళ్ళు చేసేవాళ్ళు అదృష్టవంతులు అనుకోవాలి. పిల్లలు చాలా సంతోషపడ్డారు. సరే స్వామి కవరేజ్ కనుక రెగ్యులర్ యాక్టివిటీ లాగా, అంటే మనం ఇప్పుడు ఇయర్కి 3 months 4 months కాకుండా రెగ్యులర్ యాక్టివిటీ చేయాలని స్వామి మనకు ఆ ధైర్యాన్ని ఉత్సాహాన్ని ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాం. సరే అందరికీ కూడా ఫేవరెట్ ట్రైనింగ్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతున్నది. ముందుగా నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి అటెండ్ అయిన వాళ్ళందరూ కూడా సీనియర్లు లైన్లో వచ్చినట్లయితే మరియు ఎవరైతే సమితిస్ నుంచి వచ్చిన ఆఫీస్ బేరర్స్ అందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. నిజామాబాద్ టీం అంతా ఒకసారి all conveners something else sir very good రండి గంగాధర్ గారు రండి ఫాస్ట్ ఫాస్ట్ గా
చెప్పినట్టు మననం చేస్తూ దాన్ని మనం అందరూ కూడా డైజెస్ట్ చేసుకొని ఈరోజు చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా 2 years అని చెప్పారు. మరి ఈ 2 సంవత్సరాలు కూడా నిజంగా మనకి నిత్య కళ్యాణం అని చెప్తారు. అలాగే స్థాయి సభ్యులందరికీ కూడా వారికి కూడా ఇవన్నీ అర్థమయ్యేలాగా మనకి స్వామి ఇచ్చినటువంటి కౌంట్ని టోటల్గా మనం ఫుల్ఫిల్ చేస్తూ సేవలు అటెండ్ అవుతూ స్వామి ఇచ్చినటువంటి ప్రతి మాటని నెరవేర్చాలని ఆ శక్తిని స్వామి మళ్ళీ మనకి ఇచ్చి మనల్ని స్వామి వైపు నడిపించే విధంగా స్వామి మనందరికీ ఆరోగ్యం కురిపించాలని కోరుకుంటూ ఇప్పుడు మంగళవారం సాయి. ఓం జయ జగదీశ హరే స్వామి సత్య సాయి Jai
భగవాన్ బాబా వారి పాదపద్మాలు సరిపడి వందాలిస్తూ అందరికీ సాయం అండి. ఈ సాధనా శిబిరాలు మొత్తం ఇప్పటిదాకా 28 జిల్లాలు 9 ఉమ్మడి జిల్లాలు కవర్ చేయడం జరిగింది. ఇందులో మా సత్యసాయి ఇందులో మన సమితి జిల్లా భజన మండలి ఇన్ఛార్జెస్ అందరికీ కూడా సాధనా శిబిరం నిర్వహించడం జరుగుతుంది. అందులో మనం రాబోయే సంవత్సరం చేయబోయే శత జయంతి ఉత్సవాల్లో ఏ విధంగా అంకితభావంతో పనిచేయాలి, మనం చేయటమే కాకుండా మనతో పాటు అందరు సేవాదళ సభ్యులను కూడా ఉత్తేజపరచడం కోసం సేవాదళ కార్యనిర్వాహకులందరికీ కూడా ఈ సాధనా శిబిరాలు నిర్వహించి వారిని ఉత్తేజపరచడానికి ప్రయత్నం జరుగుతుంది. ఇప్పటిదాకా 28 జిల్లాలు కవర్ చేయడం జరిగింది. ఇంకా 3 జిల్లాలు హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఇప్పటిదాకా సుమారు 1600 మంది సత్యసాయి సేవా సంస్థల కార్యనిర్వాహకులు, యాక్టివ్ సేవా సభ్యులు పాల్గొన్నారు, మహిళలు పురుషులు కలిపి. అది ఈ 2 నెలలుగా జరుగుతున్న కార్యక్రమం. నమస్కరిస్తూ 99వ జయంతి ఉత్సవాల్లో భాగంగా నెక్స్ట్ 100వ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఉమ్మడి నిజామాబాద్ అండ్ కామారెడ్డి జిల్లా వాళ్ళకి సాధన శిబిర్ ఫర్ డిస్ట్రిక్ట్ సమితి అండ్ భజన మండలి కోఆర్డినేటర్స్కు ప్లస్ యాక్టివ్ మెంబర్స్ అందరికీ కూడా ఈరోజు నిజామాబాద్ సమితిలో ఏర్పాటు చేయడం జరిగింది. నిజామాబాద్ జిల్లా నుంచి దాదాపుగా 120 మంది, కామారెడ్డి జిల్లా నుంచి 28 మంది, దాదాపుగా 148, 150 మంది సేవాదల్ ఈ సేవాదల్ ట్రైనింగ్ సాధన శిబిర్లో పాల్గొనడం జరిగింది స్వామివారి అనుగ్రహ ఆశీస్సులతో. ఈ కార్యక్రమాలే కాకుండా జిల్లాలో ఆధ్యాత్మిక విద్యా సేవా కార్యక్రమాలు, రెగ్యులర్గా నారాయణ సేవలు అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. భజన కార్యక్రమాలు, నిత్య నగర సంకీర్తనలు జరుగుతున్నాయి. స్వామివారిది ఇప్పుడు నవంబర్ 23 వచ్చే 99వ జయంతి ఉత్సవం భాగంగా 99 రోజుల నగర సంకీర్తన, ఈరోజు రేపటి రోజు 60వ నగర సంకీర్తన. మనము అలా భక్తుల ఇళ్లలో పెట్టుకుంటున్నాం కదా, అవకాశం ఉన్న వాళ్ళందరూ సమితి కన్వీనర్కు మీకు తెలిసిన సత్యసాయి భక్తులకు తెలియజేస్తే డెఫినెట్గా మీ ఇళ్లలో కూడా ఈ నగర సంకీర్తన కార్యక్రమం, భజన కార్యక్రమాన్ని పెట్టుకోవచ్చండి. స్వామివారి అనుగ్రహంతో ఈ అన్ని సేవా కార్యక్రమంలో మనం అందరం పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందుతాం.